సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. మరోసారి అధికారంలోకి వస్తున్నాం. ఫలితాలను చూసి దేశం నివ్వెరపోతుంది. ఐపాక్ టీంతో సీఎం జగన్. రోడ్డెక్కిన బీఆర్ఎస్ శ్రేణులు. ధాన్యానికి బోనస్ ఇవ్వాలని డిమాండ్. విస్మరిస్తే పాతరేస్తామని హెచ్చరిక. బోనస్ ఇవ్వడంలో జాప్యం ఎందుకు? కాంగ్రెస్ అంటేనే కరవు. నేను పార్టీ మారబోనన్న మల్లారెడ్డి. మోదీ దగ్గర మోకరిల్లిన బీఆర్ఎస్. కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారు. బీజేపీకి ఓట్లేయించారన్న కేకే మహేందర్ రెడ్డి. చంద్రబాబువి దింపుడు కళ్ళెం ఆశలు. కూటమి వస్తుందని కలలు కంటున్నారు. అల్లర్లపై చర్యలుంటాయన్న అమర్నాథ్. బీసీలపై మాత్రమే చర్యలా? అనర్హత వేటు కక్ష సాధింపే. నిష్పాక్షికంగా వ్యవహరించాలన్న జంగా కృష్ణమూర్తి. కూటమిలో 4వ పార్ట్నర్స్ పోలీసులే. ఎవరెన్ని చేసినా జగన్ అన్నదే విజయం. మంత్రి అంబటి ట్వీట్. పద్ధతి ప్రకారం ఎస్పీని మార్చారు. కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు. ప్రజలు మా వైపే ఉన్నారన్న పిన్నెల్లి. మాచర్లలో కర్ఫ్యూ వాతావరణం. తెరచుకోని షాపులు, సంస్థలు. ఎక్కడికక్కడ బ్యారికేడ్ల ఏర్పాటు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్. అన్ని మున్సిపాలిటీల్లో ఆంక్షలు. షాపులు తీయొద్దని పోలీసుల హెచ్చరిక. కౌంటింగ్ వరకు తాడిపత్రి రావద్దు. జేసీ కేతిరెడ్డిలకు పోలీసుల సూచన. ఇప్పటి వరకు 100 మందిపై కేసులు. ఏపీలో పథకాలకు నిధులు. పోలింగ్ ముగియడంతో మార్గం సుగమం. ఆసరా విద్యా దీవెన డబ్బుల రిలీజ్. అనంతపురం జిల్లా కైరేవులో కలకలం. పొలాల్లో ఎలుగుబంటి సంచారం. ఫారెస్ట్లోకి తరిమికొట్టిన గ్రామస్తులు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.